ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈ రోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనము. ఒక చిత్రకారుడు తాను చిత్రిస్తున్న పటం గురించి ఎంత శ్రద్ధ తీసుకొని చిత్రిస్తాడో అంతకంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా దేవుడు మన జీవితాలను లక్ష్య పెడుతూ ఉంటాడు. ఆయన తన కుంచెతో ఎన్నో దుఃఖాలను మన జీవిత చిత్రంపై గీస్తుంటాడు. ఎన్నో పరిస్థితుల రంగుల్ని పులుముతుంటాడు. ఈ విధంగా తన దృష్టిలో అత్యున్నతమైన అతి మనోహరమైన చిత్రంగా తీర్చిదిద్దుతాడు. ఆయన ఇస్తున్న చేదును సవ్యమైన భక్తి ప్రవక్తులతో మనం జీర్ణం చేసుకోగలగాలి. కానీ ఈ పాత్రను మనం పక్కకి నెట్టేసినట్టయితే, ఈ తలంపులను నోరు నొక్కేసి తొక్కిపట్టి ఉంచినట్టయితే మన ఆత్మకు మరెన్నటికీ నయం కాని గొప్ప గాయం అవుతుంది. ఈ చేదుని మనకి త్రాగనివ్వడంలో దేవుని ప్రేమ ఎంత అంతులేనిదో ఎవ్వరూ గ్రహించరు. కానీ మన ఆత్మక్షేమం కోసం మనం తప్పకుండా తాగవలసిన ఈ చేదును మన ఆత్మ మాంద్యంలో మత్తులో ప్రక్కకి నెట్టేస్తాము. ఆ పైన అయ్యో ప్రభు, నేను ఎండిపోయాను, నాలో చీకటి నిండింది అంటూ మనం దేవునిపై ఫిర్యాదులు చేస్తాము. నా ప్రియమైన పిల్లలారా, బాధకి మీ హృదయాల్లో చోటివ్వండి. మీ హృదయం అంతా భక్తి పారవస్యాలతో నిండి ఉండడం కంటే వేదనలు నిండి ఉండడమే ఎక్కువ ఆత్మీయాభివృద్ధికి మూలం. దేవా, బాధని తొలగించు, ఆక్రోశించాడు మనిషి. నువ్వు చేసిన ప్రపంచాన్ని చీకటి అలుముకుంది. గుండెని గొలుసులతో కట్టి రెక్కల్ని నేలకి బిగబట్టి నొక్కి పట్టాయి ఈ కట్లు. నువ్వు చేసిన ప్రపంచాన్ని బాధల నుండి విడిపించు. బాధను రూపుమాపమంటావా? గంభీరంగా పలికాడు దేవుడు. ఓర్చుకొని శక్తి నొందే అవకాశాన్ని తీసేయమంటావా?